దోషం అంటే ఏంటిది? ఆ దోషం యొక్క ప్రాయశ్చిత్తం ఏంది అంటే ఈ వైదిక కార్యక్రమాలు. ప్రతి వ్యక్తి జన్మించినటువంటి సమయంలో జన్మ నక్షత్రము, జన్మరాశితో పాటు జాతక చక్రం అనేది ఉంటుంది. ఈ జాతక చక్రంలో ద్వాదశ లగ్నాలలో నవగ్రహాలు తిరుగుతూ ఉంటాయి. అందుకొరకే చక్రం, చక్రం అంటే తిరిగేది. మనకి ఏ సమయంలో ఏ ఫలితం రావాలో, ఏ సమయంలో ఈ సమస్యలు రాకుండా మనం జాగ్రత్త పడాలో, ఆ చక్రంలో ఉన్నటువంటి రాహుకేతుల యొక్క బంధించినటువంటి గ్రహాల ద్వారా మనకు ఏర్పాటు అవుతూ ఉంటుంది. మన దగ్గరికి వస్తున్నాడు భగవంతుడు అంటే ప్రధానమైన కారణం ఏంది? మన శ్రద్ధాభక్తుల కోసము. శరీరంలో ప్రతి అవయము కూడా భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంటుంది, మనస్సు మాత్రం ఉండదు. నేను చెప్తాను, స్వామి రేపు కూడా రండి హవనానికి, రేపు కూడా అద్భుతంగా హవనం జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది అని చెప్పేసి నేను మీతో పర్సనల్గా చెప్తాను. మీరు ఇంటికి వెళ్ళాలి, మీ మనస్సు అంగీకరించాలి. మీ మనస్సు ఏదైతే మీ భార్యకు చెప్పారో మీ భార్య యొక్క మనస్సు కూడా అంగీకరించి ఇద్దరి ఆలోచనలు ఒకటైతే ఈ కార్యక్రమానికి రాగలిగారు. ఒకవేళ మీ మనస్సు మాత్రమే అంగీకరించి మీ భార్య యొక్క మనస్సు అంగీకరించలేదు అనుకుందాం, ఈ కార్యక్రమానికి వచ్చేవారు కాదు. సో ఈ మనస్సు ఏదైతే ఉందో ఇది మన ఆధీనంలో ఉంటుంది. ఆ మనస్సు కోసమే కైలాసం నుంచో వైకుంఠం నుంచో భగవంతుడు మన దగ్గరికి ప్రసన్నమవుతాడు. మనము విలువైనటువంటి ఆభరణాల కోసమో, విలువైనటువంటి పూజల కోసమో, విలువైనటువంటి ఆ సంపద కోసమో భగవంతుడు రాడు. భగవంతుడు వచ్చేది మనస్సు భక్తి కోసం మాత్రమే. అట్లా అనుకుంటే తిరుపతి వెళ్ళి 1,00,000 రూపాయలు హుండీలో వేసిన వాళ్ళకు మాత్రమే ఫలితం వస్తుంది, సామాన్యమైనటువంటి మానవుడికి రాదా? మనం తిరుపతి వెళ్ళినట్టయితే మన ముందు తమిళనాడు వ్యక్తి ఉంటాడు, వెనకాల కర్ణాటక వ్యక్తి ఉంటాడు, ఆ వెనకాల కేరళ వ్యక్తి కూడా ఉంటాడు. మరి భాషలు వేరువేరుగా ఉన్నా కూడా చెప్పే విధానం అంతా కూడా ఒకటే కదా. చెప్పే విధానం అంతా కూడా ఒకటే, భక్తి కూడా ఒకటే. కాబట్టి వీళ్ళందరినీ కూడా అనుగ్రహించాలి అంటే వీళ్ళందరూ కూడా భగవంతుడి మీద మనస్సు పెట్టాలి. అయితే దానివల్ల ఫలితం వస్తుంది. మీరు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క హవనం చేస్తూ ఉన్నారు. అసలు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆవిర్భావము దేవతలంతా కూడా కంపించింది.